ఇక్కడికి వచ్చిన మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఎవరు పేరు చెప్తే ఒక భరోసా, ఎవరు పేరు చెప్తే కార్యకర్తలకు లీడర్లకు ఒక నమ్మకం, ఎవరు పేరు చెప్తే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయో అతనే మన హరీష్ అన్న ఇక్కడికి రావడం నిజంగా మా అందరికీ అన్న చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారికి, ఇవాళ ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ షఫీపూర్ రాజు గారికి, ఎంపీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారికి, ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఒకే ఒక మాట ఇస్తున్నా, మల్కాజ్గిరిని మోడల్ మల్కాజ్గిరిగా చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఒక సామరస్యంగా, ఒక స్నేహపూర్వకంగా ఉండే మల్కాజ్గిరిని తీర్చిదిద్దుకుందాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గుండాని పారదోలే విధంగా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అక్క, మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, మీరు ఏదైతే మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు మీకు పంపించిండో ప్రతి ఒక్కటి మీకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అప్లికేషన్లన్నీ ఒకరు తీసుకొని చెత్తబుట్టలో వేసిన సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిదీ మా అన్న హరీష్ అన్న ఒక్కటే వచ్చినప్పుడు అదే చెప్పిండు, ఇవాళ అప్లికేషన్లన్నీ ఒకరు చెత్తబుట్టలో వేసి కొడుకు కోసం పోయిండు, మీరు ఫికర్ పడకండి, ఇక్కడ మనం వేరే దగ్గర ఇచ్చేదానికంటే అధికంగా ఇస్తామని ఆయన తెలియజేసిన సందర్భం మీకు మరొకసారి గుర్తు చేస్తూ, ఇవాళ మనం మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాలా, అభివృద్ధి మన కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో దానికి అనుగుణంగా మీ అందరికీ ముందుకు అక్క ఒకే ఒక్కటి చెప్తా, మీరు కారు గుర్తుకు ఎందుకు ఇవ్వాలో 100 ఉన్నాయి, కానీ ఒకే ఒక్కటి చెప్తా, ఇవాళ మనం 10 ఏళ్ల కిందికి ఎంకకపోతే బిందెలు పట్టుకొని రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం ఉంటుండే, ప్రతి ట్యాంకర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుండే, మన ఇంట్లో ఒక పండుగ వచ్చినా, ఇంకా ఒక కార్యం వచ్చినా ఇవాళ ట్యాంకర్ వస్తేనే ఆ పండుగ చేసుకునే అవసరం ఉంటుండే. ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నా. ఒక్కరన్నా చెప్పాలక్క, ఉందా? మరొక్కసారి చెప్పాలి. అటువంటి ఎవరి వల్ల పరిస్థితి? ఇలా కేసీఆర్ వల్ల. అక్క, 2019లో నేను ఎంపీగా పోటీ చేసిన 5,92,000 ఓట్లు రావడం జరిగింది. కేవలం 8,000 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పుడు నా మీద ఎవరు గెలిచిండ్రు అక్క? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిండు. ఆ రేవంత్ రెడ్డి మాట ఏం చెప్పిండు? నేను ప్రశ్నిస్తా అని మనకు చెప్పిండు. మనం ప్రశ్నించి ఒక్క మన రైల్వే బ్రిడ్జ్ అన్న కట్టిండా? అవన్నీ వదిలేసాం. ఒక్కసారైనా మన మల్కాజ్గిరి గడ్డ మీదకి వచ్చిందా అని నేను అడుగుతున్నా. మరొక్కసారి ఈ కాంగ్రెస్ నాయకులని తోటి మనం మోసపోకూడదు అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అక్క, ఓడిపోయి సంధి ప్రజల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన పోరాటం చేసి అనేక కార్యక్రమాలు చేపట్టి ఇవాళ హరీష్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి మన్ననలు పొంది ఇవాళ ఈ సీటు తీసుకొని మీ ముందుకు వచ్చినాక మీ ఆశీర్వాదం కావాలా. తప్పకుండా ఇక్కడ విజయం సాధించి మీకు ఒక సేవకుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. కారు గుర్తుకే గట్టిగా కేసీఆర్ సార్కి నోడాలా. కారు